హలో అండి. ఇవాళ నేను మీకు కీరాతో పచ్చడి పెట్టి చూపిస్తాను. అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ యమ్మీగా ఉంటుంది. కీరాని ఇలా సగం చేసుకున్నాక ఇందులో గుజ్జు తీసేసుకొని మనం దోస ఆవకాయకి ముక్కలు ఎలా కట్ చేసుకుని అలా చిన్న ముక్కలు కట్ చేసుకొని దీంట్లో కాస్త ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేయాలండి. వీటిని బాగా కలుపుకొని ఇప్పుడైతే నేను ఆవాలు వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటాను. ఒక స్పూను నేను తీసుకున్న పెద్ద కీరాకి అండ్ ఒక స్పూను నువ్వులను కూడా వేయించి పొడి చేసి పెట్టుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇవి వేగే లోపల 10 నిమిషాలలో ఇవి బాగా చక్కగా నాని ఉంటాయి. ఈ కీరా ముక్కల్లో క్లాత్లో వేసుకొని గట్టిగా పిండేసిన ఎంత వాటర్ వస్తుందన్నమాట. ఈ వాటర్ పోతేనే ఇవి ముక్కలు క్రంచిగా అంటే కరకల్లాడుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేయించుకున్నానండి. మీ దగ్గర పొడి లేకపోతే డైరెక్ట్ ధనియాలను వేయించుకొని పొడి చేసుకోండి. ఇందులో ఈ ముక్కల్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, నువ్వుల పొడి, ఆవ పొడి, పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పల్లి నూనెతో పోపు పెట్టుకున్న పల్లి నూనె చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర అండ్ కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయలు చక్కగా వేగాక ఇందులో కలుపుకుంటే ఆహా